గాయ్స్ అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు మాత్రం నేను ప్యాకింగ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది మాత్రం ఫుల్ బ్లాగ్ అయిపోతుంది. సో ఎంత లెంత్ అనేది నేనైతే ఫస్ట్ చెప్పలేను. అండ్ దిస్ ఇస్ మై ఫుల్ బ్లాగ్. ఇట్ మే బీ సెకండ్ ఆర్ థర్డ్ ఫుల్ బ్లాగ్ అనమాట. అండ్ ఈ ప్యాకింగ్ అంతా ఎక్కడికి హడావిడి అంతా ఏంటి అనుకుంటున్నారో, సో ఇంకా 1 డేలో నేను ఈ ప్యాకింగ్ అంతా చేసుకోవాలన్నమాట. సో ఓన్లీ 1 డే ఉంది. కొంచెం షాపింగ్ కూడా మిగిలిపోయింది అనమాట. ఏమేమి సదురుకోవాలి, ఏమేమి వద్దు, ఏం అర్థం కావట్లేదు. సో మా అక్క హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పటికీ కూడా అది చెప్తేనే నేను ప్యాకింగ్ చేయడం స్టార్ట్ చేసినాను అనమాట. సో త్రీ ట్రాలీస్లో మనకి 2 ట్రాలీస్ ఉన్నాయన్నమాట. ఒక ట్రాలీ ఆల్రెడీ సదిరేసి పంపించేశాను. సో ఇందులో మనకు హెల్ప్ చేసేవాళ్ళు మా అక్క, ప్రిన్సీ అండ్ దిస్ క్యూట్ గర్ల్ అనమాట. చూడండి తినుకుంటూ చెప్తుంది అనమాట, నేను కూడా హెల్ప్ చేస్తా పిన్ని అని చెప్పి. ఇంకా ఫైనల్గా మేమైతే స్టార్ట్ చేసాము ప్యాకింగ్ చేయడం. చూడండి స్టఫ్ అంతా ఎట్లుందో. నాకు అసలు ఏం తీసుకెళ్ళాలి, ఏం ఇక్కడ వదిలేయాలి కూడా ఏం అర్థం కావట్లేదు. సో ఆ కన్ఫ్యూజన్లో నేను ఆ డే మొత్తం వేస్ట్ చేసినాను. మొత్తం అసలు ప్యాక్ చేయలేను. అక్కడ పెట్టి ఓ 10 minutes అలా అలా తిరిగేసి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఫైనల్గా ఒక బ్యాగ్ అయితే ప్యాక్ చేసి వెయిట్ చూసినాం అనమాట. సో మనకు 37 kgs ఎలా ఉంది. సో 14 kgs ఒక బ్యాగ్ అయితే అయింది. బట్ ద థింగ్ ఏంటంటే 2 ట్రాలీస్లో 37 kgs పట్టడం చాలా కష్టం నాకు. ఇంకా ఫైనల్గా వెళ్ళే డే రోజు మార్నింగ్ నేను ఇవంతా ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఇంకా నాకు పట్టట్లేదు అని చెప్పి ఒక కాటన్ బాక్స్లో కూడా ప్యాక్ చేసిన కొన్ని ఐటమ్స్, ఆయిల్ ఐటమ్స్ లైక్ పచ్చళ్ళు అవి ఇవి. బట్ మళ్ళీ మా హస్బెండ్ చెప్పారనమాట, కాటన్ బాక్స్ వద్దు, నీకు ఇబ్బంది అవుతుంది, సో నువ్వు మళ్ళీ ఒక బ్యాగ్ ట్రై చేయండి. వెళ్తుంటే అక్కడ కేక్ కట్ చేసి అవి ఇవి చేసేవారికి నాకు చాలా లేట్ అయింది. సో నేను అక్కడ వాళ్ళతో టైం స్పెండ్ చేయలేకపోయినా ఎయిర్పోర్ట్లో. ఇంకా నాకు టైం అయిపోతుందని చెక్ఇన్కి వెళ్ళిపోయినా అనమాట. ఇంకా వెళ్ళిపోగానే అక్కడ నాకు చెక్ఇన్ అయిపోయింది. అది చాలా పెద్ద లైన్ ఉండే, చాలా లేట్ అయింది. అండ్ దాని తర్వాత ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ ఫ్లైట్లోకి వెళ్ళే అంత టైమే ఉండే నాకు. అక్కడ తీయడానికి ఏం టైం కూడా లేకుండే వీడియోస్ తీయడానికి. ఇంకా డైరెక్ట్గా ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోయినాను అనమాట. అండ్ నేను ఇది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడము. అండ్ నాకంతా ఎక్సైట్మెంట్ అయితే ఏమీ లేకుండే. అందరు అంటారు కదా ఏదో ఏదో అని చెప్పేసి, నాకైతే జీరో ఎక్సైట్మెంట్ ఉండే. ఇంకా ఫైనల్గా నేనైతే లోపలికి అయితే ఎక్కేసినాను. ఇంకా ఎక్కిన తర్వాత వెంటనే కొద్దిసేపు ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చొని నా మైండ్ అంతా రిలాక్స్ చేసుకున్నాను. ఎందుకంటే నేను చెక్ఇన్ దగ్గర చాలా టెన్షన్ అయింది నాకు, వెయిట్ ఏమైనా అటు ఇటు అవుతుందేమో అని. ఇంకా ఇమిగ్రేషన్ దగ్గర కూడా కొంచెం భయం అయింది. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఇంకా 5-10 minutesలో నా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా వెళ్తున్నాను అనమాట. ఇంకా నా జర్నీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆ ఫీలింగ్, హైదరాబాద్ని వదిలెళ్ళే ఫీలింగ్ కొంచెం నా హార్ట్లో అట్లా ఉండే. బట్ ఈవెన్ దో నేను అంత థింక్ చేయడానికి కూడా నాకు అంత మైండ్ అంత టెన్స్డ్గా ఉండే. ఇంకా ఫైనల్గా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే అయిపోయింది. చూడండి నైట్ టైంలో ఎంత లైటింగ్ అనిపిస్తుందో మన హైదరాబాద్ అంతా, చాలా బాగుంది కదా. సో నేను ఫస్ట్ అయితే మిస్ అయ్యేది హైదరాబాద్ని అనమాట. అండ్ నెక్స్ట్ మిస్ అయ్యేది నా ఫ్యామిలీని. ఒక 45 minutes స్నాప్ వేసినాను. ఎందుకంటే నాకు మార్నింగ్ నుంచి కూడా సరిగ్గా నిద్ర లేదు, కొంచెం ప్యాకింగ్లో టెన్షన్ ఉండే అనమాట. సో 45 minutes రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే నేను మళ్ళీ వాళ్ళు ఫుడ్కి నన్ను లేపినారనమాట. ఇంకా వెజ్జా నాన్ వెజ్ అంటే ఆబ్వియస్లీ మనం నాన్ వెజ్కి ప్రిఫర్ చేస్తాం కదా. సో ఆ 45 minutes స్లీప్ అయితే నాకు చాలా మంచిగా అయిందనమాట. ఎందుకంటే కొంచెం పీస్ఫుల్గా ఉండే, అట్లీస్ట్ నిద్రపోయినా కాబట్టి ఏం ఆలోచించలే అనమాట. ఫ్యామిలీని వదిలివేస్తున్నా, కొంచెం ఎమోషనల్ థింగ్స్ అన్నీ ఆ 45 minutesలో కొంచెం కూల్ డౌన్ అయినా అనమాట. ఇంకా వాళ్ళు ఫుడ్ తేగానే అయితే నేను చెప్పాను కదా నాన్ వెజ్ పెట్టుకున్నానని. ఇంకా నాన్ వెజ్లో చికెన్ అండ్ ఆమ్లెట్ వచ్చింది, కొన్ని ఫ్రూట్స్ ఇచ్చారు అండ్ సమ్ ఐస్ క్రీమ్ టైప్ ఆఫ్ ఇచ్చారు. అండ్ అవైతే మెల్లిగా కూర్చొని అయితే తినేసినాం అనమాట. ఇంకా అందులో నాకు ఫ్రూట్స్ అయితే నచ్చినాయి. ఆ చికెన్ ఆమ్లెట్ కూడా అంత బాగాలేకుండే. ఇంకేదో కష్టపడి అయితే తినేసిన అనమాట. ఎందుకంటే నేనేం తినలేదు ఇంటి నుంచి వచ్చేటప్పుడు కూడా. కొంచెం ఇంట్లో అందరు ఎమోషనల్ అయ్యేసరికి నాకేం తినబుద్ధి కాలేదు. సో నేనేం తినలేదు. ఇంకా ఎక్కడన్నా తిందామని చెప్పి అట్లా టేస్ట్ చేసి మోస్ట్లీ ఫ్రూట్స్ అయితే కంప్లీట్ చేసినాను. ఇంకా మిగతా ఫుడ్ అంతా అట్లనే పెట్టేసిన అనమాట. ఆ తర్వాత మళ్ళీ కొద్దిసేపు పడుకుందామని ట్రై చేసిన, కానీ అస్సలు నిద్ర రాలి. ఇంకా బయటికి అలా చూసుకుంటూ కూర్చున్నాను అనమాట. అండ్ మంచిగా అనిపించింది అవన్నీ చూస్తుంటే. ఇంకా ఫైనల్గా మనకు ఒక 45 minutesలో ఫ్లైట్ ల్యాండ్ అవుతుందని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది, అందరు లేవాలని చెప్పేసి. ఇంకా నేనైతే లేచి అలా స్క్రీన్ మీద కొంచెం సేపు అవి ఇవి చూసుకుంటూ కూర్చున్నాను. ఇంకా అంతే అనమాట. సో చాలా బోర్ కొట్టింది ఫ్లైట్లో అయితే. నాకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఎందుకంటే 45 minutes నిద్రనే కాబట్టి అట్లీస్ట్ నాకు నిద్ర వస్తేనన్నా మంచిగా ఉంటుండే. సో ఫైనల్గా మనం ఖత్తర్కి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట.
ఇంకా మన ల్యాండింగ్ అవుతుంది ఫ్లైట్, కొంచెం కొంచెం కిందికి దిగుతుంది. సో ఏరియాస్ అన్నీ కనిపిస్తున్నాయి అనమాట. మంచిగా బ్యూటిఫుల్ వ్యూ అయితే చూసినాను నేను. ఇది చూడండి, అంత వాటరే, మొత్తం సముద్రం నుంచే నేను ట్రావెల్ చేసిన, పైనుంచి మొత్తం ఏం కనబడలేదు. అండ్ ఫైనల్గా కొంచెం కొంచెం సముద్రం అయితే నాకు కనిపిస్తుంది. ఇదంతా చాలా బాగుంది కదా వ్యూ. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అవుతుంది అంతే. చూడండి ఎంత వెలుగు వచ్చేసిందో. సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఖతర్లో, సో అందుకే తొందరగా మార్నింగ్ అవుతుందంట. ఇంకా ఫైనల్గా మన ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది అనమాట. సో కమాన్, వచ్చేసినాను. ఒక స్టెప్ అయితే ముందుకు వేసిన అనిపిస్తుంది. ఇంకా ఫాస్ట్గా ఫ్లైట్ దిగంగానే మనకు అక్కడ బస్సెస్ వెయిట్ చేస్తున్నాయి అనమాట, ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళడానికి లోపలికి. ఇంకా వెళ్ళగానే నా బ్యాగేజ్ అంతా కలెక్ట్ చేసుకొని ఎలాంటి వీడియోస్ తీయలేదు, బికాజ్ నాకు మా హస్బెండ్ కలిసేంతవరకు కొంచెం టెన్షన్గానే ఫీల్ అయినాను కాబట్టి. ఇంకా ఫైనల్గా నేనైతే సేఫ్గా రీచ్ అయినాను మా హస్బెండ్ దగ్గరికి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.